రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యూరియాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతుందని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీకి కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర అవసరాలు గత సంవత్సరంలో మరి ఎరువుల వాడకం చూస్తే సెప్టెంబర్ 10కి 5.06 లక్షల టన్నులు, కానీ ఈరోజు 6.11 లక్షల టన్నులు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చాం. ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న సుమారుగా ఒక 80,000 టన్నుల రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ కేంద్రం కూడా సపోర్ట్ చేసి ఇస్తున్నారు. కొన్ని అవగాహన లోపాల వల్ల అధికారులు ఆ ట్రాన్స్పోర్టేషన్లో వేరు వేరు ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దీనివల్ల ఇబ్బంది వచ్చింది. రైతులే మరి అక్కడ అడ్వాన్స్గానే మనం ఈరోజు ఉపయోగించుకున్నారు ఎరువులు. ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ అడిగిన వెంటనే కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పందించి ఇమీడియట్గా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటని చెప్పి కూడా సరిచేస్తే, మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా